తులసమ్మకి వాటరు ఏ టైంలో పొయ్యాలి అన్నది ఒక క్వశ్చన్. నేనిప్పుడు శాస్త్రం పరంగా వెళ్ళట్లేదు. నాకు జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను ఇదైతే చెప్తున్నా. శాస్త్రపరంగా అయితే గనక ఓన్లీ మార్నింగే పొయ్యాలి. ఈవినింగ్ అయితే గనక అస్సలు తులసమ్మకు నీళ్ళు పోయకూడదు. కార్తీక మాసంలో దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇప్పుడేంటంటే మేము ఊరు వెళ్ళాం. ఊరు వెళ్ళి 3 రోజులు ఉండి వచ్చాం. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న తులసి చెట్టులోనే మాకు ఒక రొబ్బయితే గనక మొత్తం నిద్రపోయింది. అసల ఊరు నుంచి రాగానే ఆ నిద్రపోయిన మొక్కని చూడగానే ప్రాణం ఏదోలా అయిపోయింది మా ఆయనకి నాకు. మేము నైట్ 11:30కి వచ్చాం. ఆ 11:30కి రాగానే నేను కాళ్ళు కడుక్కున్నానా, స్నానం చేశానా అన్నది ఆలోచించలే. ఖచ్చితంగా ఒక చెంబు నీళ్ళు తీసుకొచ్చి పోసాననమాట. పొద్దునకి ఆకులన్నీ నిగనిగలాడుతా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి టైంలో మనం సాయంత్రం నీళ్ళు పోయకూడదు కదా అని చెప్పి పోయకుండా ఉన్నామనుకోండి, పొద్దునకి మొక్క మొత్తం ఒక రొబ్బ కాకుండా మొక్క మొత్తం నిద్రపోయిందనుకోండి, ఆ దోషం ఎవరిది? మనకే కదా. కాబట్టి సమయానికి తగినట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా చెప్పినా అది బ్లైండ్‌గా ఫాలో అయిపోకుండా అక్కడ అది చేయడం వల్ల యూజ్ ఉంది అనుకుంటే మీరు హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. ఊరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నిల్వ ఉండేటట్టు